నరసరావుపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో రాజ్యాంగం సవాళ్లు అనే అంశంపై అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఏఎం కళాశాల అధినేత మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ శేషగిరిరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ అండ్ ఏఐఎల్యు రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులు, నేటి సమాజంలో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి బాధ్యత వంటి అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు అనే అంశం మీద నరసరావుపేట పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ మరియు రోటరీ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు భారత రాజ్యాంగం కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటా ఉంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠిక లక్ష్యాలని మనం పరిపూర్ణంగా సాధించాలి అని అంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సౌభ్రాతృత్వం, అదేవిధంగా రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ప్రవేశికలో ఉన్నటువంటి డెమోక్రసీ, సెక్యులరిజం, జస్టిస్, సోషలిజం ఇవన్నీ కూడా పరిపూర్ణంగా ఫ్లరిష్ కావాలి. దానికి పౌరులు మంచి కృషి జరగాల్సిన అవసరం ఉంది. మన దేశం కొన్ని రంగాల్లో బాగా అభివృద్ధి అయింది. డిఫెన్స్ రంగం దగ్గర నుంచి, అదేవిధంగా కొన్ని సైంటిఫిక్ టెక్నాలజీ రంగానికి సంబంధించి, ఇస్రోకి సంబంధించి, అదేవిధంగా విద్య పరంగాను ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినప్పటికీ కొన్ని రంగాల్లో ముఖ్యంగా పేదరికం, నిరక్షరాస్యత, నిరుద్యోగం ఇలాంటి విషయాల్లో, వ్యవసాయ రంగం ఇలాంటి విషయాల్లో ఇంకో కొంత పురోగతి సాధించాల్సి ఉంది. దానికి భారత రాజ్యాంగాన్ని మనం ఒక చోదక శక్తిగా ఉపయోగించుకొని భారతీయ ప్రతి పౌరుడు కూడా రాజ్యాంగ లక్ష్యాలను సాధించడం కోసం తన ఇంటి నుంచే కార్యాచరణ రూపొందించాలి. ప్రతి పౌరుడు తన ఇంటిలో ఉన్నటువంటి సభ్యులను రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసేటట్లు, సేవాతత్పరత అలవాటు చేసుకునేటట్లు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటట్లు, సెక్యులరిజం, లౌకిక తత్వం ఇలాంటి మెయిన్ ప్రిన్సిపల్స్ని, అదేవిధంగా సోషలిజం అనే కాన్సెప్ట్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నం చేయాలి. వీటితో పాటుగా ప్రజలు తమ యొక్క విద్యుక్త ధర్మంగా పాలనలో జరుగుతున్నటువంటి లోపాన్ని, అవినీతిని ఎత్తిచూపాలి. రాజకీయ పార్టీలు ఏమైనప్పటికీ అటువంటి చక్కటి వ్యవస్థను మనం నిర్మించుకోవడం ద్వారా వ్యక్తిస్వామ్యం కాకుండా ప్రజాస్వామ్యము, గణస్వామ్యము, అదేవిధంగా చట్టపరమైనటువంటి పాలన కొనసాగే విధంగా అటువంటి స్ఫూర్తితో అందరూ పనిచేసేటట్లయితే ఖచ్చితంగా రాజ్యాంగం మంచి గుర్తింపు వస్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి లక్ష్యాలు మనం సాధించగలుగుతాం. ఈ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ